హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మేఘ సందేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, కొంచెం వీడియోస్ పెట్టడం డిలే అయింది. ఎందుకంటే మేము ఇండియా వెళ్లాల్సి వచ్చింది, లైక్ ఎలక్షన్స్ కోసం, లైక్ ఫ్యామిలీని చూడడానికి అదంతా. అలానే కొంచెం వర్క్ బిజీ వల్ల కూడా అది కుదరలేదు. ఇట్ ఈస్ ఆల్ ఓకే. సో ఇప్పటి నుంచి మన రెగ్యులర్ వీడియోస్ అనేది వస్తుంటాయి. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ఆల్రెడీ టైటిల్ చూసుంటారు. సో H1B మాకు తెలిసిన అతను డిపోర్ట్ అయ్యారండి. సో ఆ ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బికాస్ ఆయన చేసిన మిస్టేక్ మిగతా ఎవరు చేయకూడదు అని చెప్పని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అతను కూడా అందరిలాగే మాస్టర్స్ కోసం ఇక్కడికి యుఎస్ వచ్చారు, మాస్టర్స్ కంప్లీట్ చేశారు, జాబ్ తెచ్చుకున్నారు. ఇన్ఫాక్ట్ హీ డన్ 1 year ఆఫ్ హిస్ సర్వీస్. తర్వాత ఇక్కడ H1B పిక్ అయింది. సో ఇండియాకి వెళ్ళారనమాట. ఇండియాలో మనకి H1B స్టాంప్ వేయడానికి. సో అది కూడా సక్సెస్ఫుల్ గా స్టాంప్ పడింది. అక్కడి నుంచి ఈ రిటర్న్ అమెరికాకు వస్తున్నప్పుడు అక్కడ ఇమిగ్రేషన్ లో క్వశ్చన్స్ అన్ని అడిగారనమాట. జనరల్ ఏం చేస్తుంటారు, ఎక్కడ, ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చారు, H1B త్రూ ఎక్కడ, ఎలా చేస్తున్నారు, ఏంటి జాబ్, ఎక్కడ, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆయన అడిగారు. సో ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. బట్ ఇమిగ్రేషన్ లో ఏమవుతుందంటే ఒక్కోసారి ఫస్ట్ రౌండ్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ర్యాండమ్ గా కొంతమంది పిక్ చేస్తారనమాట సెకండ్ రౌండ్ కి పంపించడానికి. సో అలాగా ఈయనని పిక్ చేశారు సెకండ్ రౌండ్ కి. సో సెకండ్ రౌండ్ అంటే ఏముండదంటే జస్ట్ మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని కొంచెం ఎక్కువ భయపెట్టడానికి ట్రై చేస్తుంటారు. ఐ మీన్ నిజంగా చేసే వాళ్ళు కూడా ఎక్కడ ఏదైనా తప్పులు చేస్తారేమో మమ్మల్ని టెస్ట్ చేయడానికి ఇంకా సెకండ్ రౌండ్ తీసుకెళ్తారు. సో ఆ సెకండ్ రౌండ్ లోకి వెళ్ళేసరికి సేమ్ అక్కడ కూడా సేమ్ క్వశ్చన్స్ అడిగారు. కొంచెం గట్టిగా అడగడం స్టార్ట్ చేశారనమాట. నిజం చెప్పండి, మీ డాక్యుమెంట్ చూడండి అని చెప్పని ఎవ్రీథింగ్ మొత్తం చెక్ చేసుకున్నారు. సో ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. కానీ లాస్ట్ లో ఏమైందంటే వాళ్ళ మొబైల్స్, ల్యాప్టాప్స్, అలాగే సోషల్ మీడియాను కూడా చెక్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇతను ఏం చేశారంటే, ఇతను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఇక్కడ మీకు అందరికి తెలిసినే కదా, కొన్ని ఇక్కడ ఇలీగల్ వర్క్స్ ఉంటాయి, ఇల్లీగల్ వర్క్స్ ఉంటాయి. ఇల్లీగల్ ఇన్ ద సెన్స్ వర్క్ ఆథరైజేషన్ రాకుండా మీరు వర్క్ చేయడానికి ఇక్కడ స్టూడెంట్ కి ఛాన్స్ లేదనమాట. ఒకవేళ మీరు సిపిటి కానీ, ఓపీటీ కానీ ఇలాంటి వర్క్ ఆథరైజేషన్ తీసుకుంటే మీరు చేసుకోవచ్చు. మీరు అవి లేకుండా వర్క్ చేశారంటే ఎక్కడైనా కానీ ఇల్లీగల్ కిందకి వస్తుంది అనమాట. యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు వర్క్ హియర్. సో అలాగా ఆ టైంలో ఏం చేశారంటే, అతను ఈ సిపిటి, ఓపీటీ అనేది లేదు, బట్ తను వర్క్ చేశారనమాట. కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా వర్క్ చేసేసి, నేను ఓపెన్ గా చెప్పదలుచుకోలేదు. సో మిగతా స్టూడెంట్స్ అందరూ ఉన్నారు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో అలాగ చేసేటప్పుడు ఆయన ఏం చేశారంటే రికార్డ్ చేసుకొని ఆయన సోషల్ మీడియాలో పెట్టుకున్నారనమాట. సో అది వాళ్ళకి తెలిసి, మీరు ప్రీవియస్ పాస్ట్ ఇయర్స్ లో చేసినా కూడా మీరు ఇల్లీగల్ వర్క్ చేశారు కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి పాసిబుల్ కాదని చెప్పేసి అని అతన్ని డిపోర్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఆయన ఎంతో కష్టపడి వచ్చి మాస్టర్స్ చేసి జాబ్ తెచ్చుకొని ఇంత చేసినా కూడా అప్పుడెప్పుడో చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల తనని డిపోర్ట్ చేశారనమాట. ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే చాలా మంది నేను గమనించాను. సో వాళ్ళు ఎక్కడ ఇలాగా వర్క్ ఆథరైజేషన్ లేకుండా వెళ్ళి వర్క్ చేసే ప్లేసెస్ లో వాళ్ళు రికార్డ్ చేసుకొని వాళ్ళ రీల్స్ లో పెట్టుకోవటం, వాళ్ళ వీడియోస్ చేయటం, ఇవన్నీ చేయడం చూసాను అనమాట చాలా మందిని. ఇలాగనే ఒక స్టూడెంట్ కూడా డిపోర్ట్ చేయడం జరిగింది. సో అతను కూడా ఏం చేశారంటే కంప్లీట్ రీల్స్ అన్ని అవే ఉన్నాయన్నమాట. వాళ్ళు ఇంకా ఫోన్ కూడా చెక్ చేసి మొత్తం అతన్ని కూడా డిపోర్ట్ చేసేసారు. సో ఎవరైతే ఇక్కడ మాస్టర్స్ చేస్తున్న వాళ్ళు ఆర్ ఇలాగా వర్క్ చేస్తున్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఏమి రికార్డ్ చేసుకోకుండా, మీ రికార్డ్ చేసుకుంటే ఏదైనా హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసుకోవటమో ఆర్ వేరే కొత్త జీమెయిల్ క్రియేట్ చేసి దాన్ని డ్రైవ్ లో వేసుకోవటమో ఇలా స్టోర్ చేసుకోండి. కానీ ఇలాగా సోషల్ మీడియాలో పబ్లిక్ గా పెట్టేసి మీ ఫ్యూచర్ ని మీరు పాడు చేసుకోవద్దు. సో ఇలాంటి జరిగినప్పుడు ఏంటంటే జెన్యూన్ గా ఉన్న వాళ్ళకు కూడా మీద కూడా ఎక్కువ డౌట్స్ రావడం జరుగుతుంది, పక్కన వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ రివీల్. ఇలాంటి ఏమైనా చేసే ముందు రివీల్ చేయొద్దు, ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.